శ్రావణ మాసంలో వచ్చే పండగలలో నాగపంచమి ఒకటి. శ్రావణ శుక్లపక్షం పంచమి తిథిని నాగపంచమిగా జరుపుకుంటారు. ఈ ఏడాది మంగళవారం జూలై 29న నాగుల పంచమి వచ్చింది. ఆ రోజున పాములను నాగేంద్ర స్వామిగా భావించి పూజిస్తారు. పుట్టలో పాముకి పాలు సమర్పిస్తారు. మహిళలు తమ కుటుంబాన్ని రక్షించమని కోరుతూ ఉపవాసం ఉండి పూజలు చేస్తారు. త్రేతాయుగంలో లక్ష్ముడిగా, ద్వాపర యుగంలో బలరాముడిగా ఆదిశేషుడు అవతరించాడు. యమునా నదిలో శ్రీకృష్ణుడు కాళీమర్దనం చేసే రోజునే నాగపంచమిగాను, గరుడ పంచమిగాను జరుపుకుంటారని పండితులు చెబుతుంటారు. నాగపంచమి రోజున కొందరు నాగదేవత బొమ్మలను తయారు చేసి పూజలు చేస్తారు. ఈ రోజున మట్టి తవ్వడం, చెట్లను నరకడం వంటివి చేయకూడదని పెద్దలు చెబుతారు. నాగపంచమిని బ్రహ్మదేవుడు, ఆదిశేషుడు అనుగ్రహించిన రోజుగా భావిస్తారు. నాగుల చవితి మాదిరిగానే నాగదేవతను పూజించి పుట్టులో పాములకు పాలు పోస్తారు. సర్ప పూజతో సంతాన ప్రాప్తి, రాహు కేతు దోషాలన్నీ తొలగిపోతాయి. నాగపంచమి వేళ శ్రీకాళహస్తీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల రాహుకేతు, సర్ప, కాలసర్ప దోషాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. నాగపంచమి రోజున అనంత పద్మనాభ స్వామికి అభిషేకం, అలంకారాలు చేయించిన వారికి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. పురాణాల ప్రకారం కేశవ ప్రజాపతికి వినత, కద్రువ అనే 2 భార్యలు. వీరి సంతానమే గరుతమంతుడు. నాగులు శ్రావణ పంచమి రోజునే గరుతమంతుడు, కద్రువకు నాగులు జన్మించారు. అందుకే నాగపంచమిని గరుడ పంచమి పేర్లతో పిలుస్తారు. ఈ రోజున సంతానం కోరుకునే మహిళలు గరుడ పంచమి పూజ పేరుతో వ్రతం చేస్తారు. అదే సోదరులు ఉంటే మహిళలు మాత్రం గరుడ పంచమి వ్రతం చేస్తారు. ఈ వ్రతం కేవలం సోదరులున్న స్త్రీలు మాత్రమే చేయాలని నియమం ఉంది. నాగపంచమి రోజున ఉపవాస దీక్షతో పాటు నాగేంద్రుడికి పాలు, గుడ్లు, పాయసం, గోధుమలు సమర్పిస్తారు. స్కంద పురాణంలో నాగపంచమి విశిష్టతను సాక్షాత్తు ఈశ్వరుడే వివరించాడని పండితులు చెబుతుంటారు. ఆదిశేషుని సేవకు శ్రీ మహావిష్ణువు సంతోషించాడని, ఈ రోజున సర్ప సూత్రాన్ని పారాయణం చేయడం వల్ల అనారోగ్యం నుంచి తప్పించుకోవచ్చని చాలా మంది నమ్ముతారు. సంతానం లేని దంపతులు నాగపూజలు చేయడం వల్ల ఖచ్చితంగా శుభ ఫలితాలు వస్తాయి. కాలసర్పం, నాగదోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.